నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ప్రాంతాలపై అవగాహన సమన్వయం అప్రమత్తం అవసరమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులకు తెలిపారు. గురువారం కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ డివిజన్ అధికారులు పోలీస్ అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ఎస్పీ యూరోప్రేఖ సంయుక్తంగా సమావేశమై జిల్లాలో సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాలు పరిస్థితులు తీసుకోవాల్సిన చర్యలపై క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్భయంగా నిర్వహించుకోవడానికి అన్ని ముందస్తు చర్యలను రెవెన్యూ పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని అన్నారు. సెక్టోరియల్ ఆఫీసర్లు పోలీస్ సెక్టోరియల్ ఆఫీసర్లను ఇప్పటికే నియమించడం జరిగిందని వారి పరిధిలో అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించాలని అన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ బి భీమారావు, సబ్ ఏఎస్పీ ఏటీవీ రవికుమార్, జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం డివిజన్ల ఆర్డీఓలు కె శ్రీనివాసులరాజు, కె చెన్నయ్య, ఎం అచ్యుత, అంబరీష్ పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం ట్రైబల్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ జనవరి 5న ఆక్వీడు రానున్నట్లు జిల్లా సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 5వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:45 ఉంగుటూరు నుండి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రం 6 గంటలకు ఆక్వీడు చేరుకుంటారు. ఆక్వీడులో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు ఆక్వీడు నుంచి రోడ్డు మార్గం బయలుదేరి విజయవాడ వెళ్తారని ఆ ప్రకటనలో సమాచార శాఖ తెలిపింది. జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల 2024 ఐటీ అప్లికేషన్స్ పై ఎన్నికల ఆర్ఓస్, ఈఆర్ఓస్, డిప్యూటీ తహసీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు నియోజకవర్గ స్థాయి ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నిర్వహణలో అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉందని అన్నారు. ఎన్నికల్లో భాగంగా ఐటీ అప్లికేషన్పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ యాప్, వెబ్సైట్లపై శిక్షణ ఇచ్చారు. ఎన్కోర్, సువిధ, సివిజెస్, కేవైసీ, ఈవీఎం మేనేజ్మెంట్ సిస్టమ్, సాక్ష్యం మొదలైన మొబైల్ యాప్, వెబ్సైట్ల యాప్ను గురించి విపులంగా వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాలెండర్ ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయడంతో తాను ఏ గడపకు వెళ్లినా ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. గురువారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అత్తిలి మండలం కొమ్మర, ఈడూరు గ్రామాల్లో కారుమూరి ప్రజా దీవెన పాదయాత్ర జరిగింది. పాదయాత్రలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ప్రజలు అడుగుడున్న ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర దారి పొడిన మహిళలు, వృద్ధులు మంత్రికి హారతులిచ్చి తమ ఆశీస్సులు అందించారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలా అందుతున్నాయి, ఏమైనా సమస్యలు ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తెలిపిన సమస్యను ఓపికగా విని వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించాలని పలువురు వృద్ధులు మంత్రి కారుమూరికి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రజా దీవెన పేరిట పాదయాత్ర ప్రారంభించానని తెలిపారు. తాను చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. మన ప్రభుత్వంలో కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందాలన్న గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, దానికి నిదర్శనమే నేడే ఏ గడపకు వెళ్ళినా ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఏకమై వచ్చినా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగడంతో ప్రజలంతా అండగా ఉన్నారని అన్నారు. మీ కుటుంబానికి ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి జరిగిందని భావిస్తే ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పిన దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో దాచుకునే విధంగా దోచుకున్నారే కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. రాష్ట్రంలో ఓటీపీ దొంగలు పడ్డారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎవరికి తమ ఫోన్ నెంబర్కు సంబంధించి ఓటీపీలు చెప్పరాదని అన్నారు. కార్యక్రమంలో బుద్ధరాతి బన్నీ ప్రసాద్, మక్క సూనారాయణ, పైబన సత్యనారాయణ, మహమ్మద్ అబీబుద్దీన్, మంత్రి రామసీత, మంత్రి రామలింగరాజు, మన్యం దానారా, మద్దాల శ్రీనివాస్, దారపత్తు రామంజనులు, కొనుపరెడ్డి జయరాజు, నత్తా కృష్ణవేణి, కాకల విశాలాక్షి, ఉండవల్లి జానకి, మెహర్ అన్సారీ, రంభా సూరిబాబు, ఆకులు పండుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఏంటిది?
గణేష్ రెడ్డి నాయకత్వం మరి నిన్న అత్తిలి గ్రామాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇవాళ కొమ్మరి అయింది. కొమ్మరి అయిన తర్వాత ఈరోజు రావడం జరిగింది. ఎక్కడ వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బిడ్డలాగా అనుకుంటున్నారు. పెద్దవాళ్ళని మనవడు, చిన్నవాళ్ళు తమ్ముడు, తర్వాత వాళ్ళు అన్నయ్య, పిల్లలు మావయ్య అని ప్రతి కుటుంబంలో పెనవేసిపోయారు. అఖండ స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి జగన్ని ఏ రకంగా ఆదరిస్తున్నారో ఆ జగన్ గారిని నాలో చూసుకుని ఆదరించారు. ఇంత పెద్ద ఎత్తున ఇంత ప్రేమ అభిమానం పంచుకున్న నా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా మరి నేను రుణపడి ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాల పనుల వల్లే ఇంత ఆప్యాయత అనురాగం చూపిస్తున్న అక్క చెల్లెల అన్నదమ్ములందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నన్ను మరి అత్తిలిలో నడిపించారు, నేను ఇవాళ కొమ్మర్లో నడిపించారు. మరి ఇప్పుడు ఏడూరు, తర్వాత రాత్రికి కంచుమూరి చేతిని అక్కడ పడక చేస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎవరూ చేయని విధంగా ఎన్ని కార్యక్రమాలు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒకటే చెప్పాడు, పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటు వేసిన వాళ్ళకి వేయని వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయండి అన్నారు. అదే ఆయన విజయం. ఇవాళ 175 వస్తాయంటూ సందేహం లేదు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మాకు ఇలాంటి పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. మా డబ్బంతా కూడా దోచుకు తిన్నాడు. దోచుకో పంచుకో అన్నట్టుగా మళ్ళీ తయారై ఇవాళ మళ్ళీ ఓటీపీ నెంబర్ చెప్పమని వస్తున్నారు. ఇది పెద్ద సైబర్ కేసు అని చెప్పి అందరూ కూడా తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెడుతున్నారని చెప్పి ఇలాంటి దొంగల పనులే ఇప్పుడే మొదలెట్టారంటే ఇంకా దొంగతనం చేస్తారు ఈ ప్రజల్ని. ఇప్పటిదాకా దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఇంకా దోచుకోవడానికి చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఆలోచనలు చాలా దూరాలోచనలు ఉంటాయి, ఆ ఆలోచనలతో ఆయన 175 చెప్పారంటే ఇది సత్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ పాదయాత్రకి నా నాయకులు, కార్యకర్తలు మరి అందరూ కూడా అశేష ప్రజాదీవన యాత్రకి నాకు అడుగడుగునా ఉండి నన్ను నడిపిస్తున్న అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది 10వ తారీఖు వరకు ఉంటుంది. ఇక్కడ అయిన తర్వాత వెంటనే మళ్ళీ ర్యాలీలో స్టార్ట్ చేస్తాం 20వ మండలం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అత్తిలి తెలుగుదేశం పార్టీ కాలం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ గురువారం నాటికి 479వ రోజుకు చేరింది. ఏలూరు రాజేశ్వరరావు, కృష్ణవేణి దంపతుల కుమార్తె స్వాతి పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్న ఆదినారాయణ, పొలిశెట్టి చంటి, దాసరి నాగరాజు, కురిపల్లి హరి, అల్తి సత్యనారాయణ, బొడపాటి సూర్యచంద్రరావు, కొరిపల్లి ప్రసాద్, చేకూరు రవి, బొలసు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పదో తరగతి విద్యార్థులు ఏ గ్రేడ్లు పొందేలాగా శిక్షణ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి వెంకటరమణ అన్నారు. అత్తిలి మండలం మంచిలి ఉన్నత పాఠశాలను డిఈఓ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల విద్యా ప్రమాణాలు, భౌతిక వనరుల ప్రగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 10వ తరగతి విద్యార్థుల అభ్యాసన స్థాయిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నేలపాటి వెంకటరమణ, పీసీ కమిటీ చైర్మన్ కరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి అన్నారు. అత్తిలి మండలం దంతుపల్లిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీలబోని వెంకట ప్రసాద్ అధ్యక్షతన సభ నిర్వహించారు. జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ కనెక్షన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ఇన్సూరెన్స్ స్కీమ్స్ వంటివి ఉన్నాయని తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్, విస్తరణాధికారి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, మండల శాఖ అధ్యక్షులు బాల మహేష్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, గ్రామ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అంగన్వాడీల ఉద్యోగాలు తీసేస్తే జగన్ ముఖ్యమంత్రి పదవి నుండి కూడా పీకేస్తామని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు బి ఝాన్సీ, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ హెచ్చరించారు. తణుకు కోర్టు వద్ద అంగన్వాడీ సమ్మె 24వ రోజు అంగన్వాడీలు ప్రభుత్వానికి మోకాలపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలు జగన్ లాంటి ముఖ్యమంత్రులను చాలా మందిని చూశారని అన్నారు. అంగన్వాడీలకు ఈ రోజు వరకు ప్రతి పైసా పోరాడి సాధించుకున్నదని అన్నారు. ఎవరి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదని అన్నారు. చేస్తున్న పని సేవలకు అనుగుణంగా వేతనాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పింది గవర్నమెంట్ కాదా అని అన్నారు. తమవి గొంతెమ్మ కోరికలు కాదు, కేవలం బ్రతకడానికి మాత్రమే అడుగుతున్నామని అన్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా సమ్మె ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వసంత కుమారి, నన్నినారి, కనకదుర్గ, మణిమాలతి, ధనలక్ష్మి, ప్రమీల, మధుశీల, రాజ్కుమారి, గార రంగారావు, రాధా, వరహాలు తదితరులు పాల్గొన్నారు. పనిముట్లు చేత పట్టగలం, ప్రభుత్వాన్ని పతనాన్ని చేయగలమని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అన్నారు. గురువారం సిఐటి ఆధ్వర్యంలో 10వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు పనిముట్లు చేత పట్టుకుని తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు కామన్ మున్స్వామి మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో బతుకుతున్న మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచడంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోందని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలాడుకుంటుందని, అది కార్మికులపై నెట్టాలనే ఆలోచనతో ఉందని, దీన్ని కార్మికులు ప్రజలకు తెలియజేస్తారని మున్స్వామి తెలిపారు. కార్మికులు అన్ని సంఘాలు ఐక్యంగా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నీలాపు ఆదినారాయణ, గుర్రాల చిన్న, నీలాపు రవి, ముత్యాల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవని సిపిఐ పార్టీ తణుకు పట్టణ కార్యదర్శి, మున్సిపల్ ఒప్పంద కార్మికుల సంఘ తణుకు శాఖ అధ్యక్షులు బొద్దని నాగరాజు ప్రశ్నించారు. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం 2వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు తమ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు మందుల ముత్తయ్య, రవికుమార్, బండిమణి, తవలపాకుల చంద్రరావు, శ్రీను, వాణి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకోవాలని బీజేపీ తణుకు కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి అన్నారు. ఇరగవరంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం గ్రామ సర్పంచ్ గుడిమెట్ల ఆదిలక్ష్మి అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ కనెక్షన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ఇన్సూరెన్స్ స్కీములు వంటివి ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గుడిమెట్ల దుర్గా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోవూరు వెంకటరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, గ్రామ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇరగవరం మండలంలో అంగన్వాడీల సమ్మె 24వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఒంటికాలి మీద నిలబడి ఎడ్డిగడ్డు తింటూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గడ్డి తినే విధంగా చేశాడని, పండగ టైంలో కూడా ఉత్సాహంగా లేకుండా మమ్మల్ని బాధ పెడుతున్నాడని వాపోయారు. ఇప్పుడు చిన్న బ్రేక్.